నిల్చొని తెలంగాణలో వేల స్కూళ్లను మూసేస్తున్నారా? స్కూళ్ల రీఓపెనింగ్ రోజు ఇదే మీ ప్రశ్న అనుకోకండి. తెలంగాణలో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు పుస్తకాలు అందించారా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల సంగతి ఏంటి? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చా? ప్రభుత్వం కట్ ఆఫ్ పెడుతుందా? బడి బస్ల ఫిట్నెస్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూళ్ల రీఓపెనింగ్ రోజు రవాణా శాఖ అధికారులు ఎక్కడికెక్కడ రోడ్డెక్కారు. మరి ఇన్నాళ్ళు ఏం చేసినట్టు? హాలిడేస్ లో స్కూల్ బస్ల ఫిట్నెస్ చెక్ చేయలేదా? తమ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి, ఎంతమంది ఫిట్నెస్ టెస్ట్ వచ్చారో లెక్క పత్రం ఉందా లేదా? పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నామని విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఆచరణలో ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారు? పిల్లలకు మంచి చదువును అందించాలనుకోవడం నేరం కాదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల స్కూల్ ఫీజులు అంటేనే భయంగా మారిపోయింది. తల్లిదండ్రులకి ఒక భారంగా మారిపోయింది. స్కూల్ ఫీజులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు ఓపెన్ అవుతున్న సందర్భంగా నేను తెలంగాణ విద్యాశాఖ ఎడ్యుకేషన్ బోర్డు ముందుకి వచ్చాను. ఈ రోజు తెలంగాణలోని మధ్యతరగతి పేద కుటుంబాలకు దాదాపుగా 30 నుంచి 40% వరకు వాళ్ళ సంపాదించిన సంపాదన మొత్తం కూడా విద్యార్థుల విద్య కోసమే పెట్టాల్సి వస్తుంటే మిగతా ఖర్చులు ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ ఆవేదనను తెలియజేయడానికి ప్రభుత్వానికి ప్రశ్నించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిర్మించాలని అనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు దాన్ని కాపాడాలి అని అంటే పిల్లలకు నాణ్యమైన చదువు అందించడం మీ బాధ్యత. దయచేసి ఇప్పటికన్నా మేలుకొని ఈ ఫీజులలో చేసే దోపిడీని కట్టడి చేయండి, చెక్ పెట్టండి. తెలంగాణలో వేల స్కూళ్లను మూసేస్తున్నారా? స్కూళ్ల రీఓపెనింగ్ రోజు ఇదేమి ప్రశ్న అనుకోకండి. తెలంగాణలో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు పుస్తకాలు అందించారా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల సంగతి ఏంటి? ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చా? ప్రభుత్వం కట్ ఆఫ్ పెడుతుందా? బడి బస్ల ఫిట్నెస్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూళ్ల రీఓపెనింగ్ రోజు రవాణా శాఖ అధికారులు ఎక్కడికెక్కడ రోడ్డెక్కారు. మరి ఇన్నాళ్ళు ఏం చేసినట్లు? ఇక హాలిడేస్ లో స్కూల్ బస్ల ఫిట్నెస్ చెక్ చేయలేదా? ఇక తమ స్కూల్ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి, ఎంతమంది ఫిట్నెస్ చేసుకొచ్చారో లెక్కపత్రం ఉందా లేదా? అసలు పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నామని విద్యాశాఖను చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఆచరణలో ఎలా ఉన్నాయి? ఇక తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఏమంటున్నారో చూద్దాం. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఆశ, మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణలో వేల స్కూళ్లను మూసేస్తున్నారా, మూసేయబోతున్నారనే ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. ఈ రోజు యాక్చువల్లీ స్కూల్స్ రీఓపెనింగ్ అనమాట. కొత్త విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగు పెడుతున్నటువంటి రోజు. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నా ఆర్టీఓ అధికారులు ఒక్కసారిగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ సంబంధించి చెకింగ్స్ కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి కదా. అక్కడ లైసెన్స్ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా, ఎంతవరకు దాని లైసెన్స్ ఉంది, ఇవన్నీ కూడా పర్మిట్ సంబంధించి ఇవన్నీ కూడా డీటెయిల్స్ గా ఈ రోజు చెక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు చెక్ చేయాలి? ఈ రోజు ఆల్రెడీ స్కూల్స్ రన్ అవుతున్నాయి కదా, ఈ రోజు ఓపెన్ అవుతున్నాయి కదా, ఈ రోజు విద్యార్థులు తీసుకెళ్తారు కదా. ఒకవేళ చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలి? నిన్న, మొన్న, లేదంటే ఒక వారం ముందు నుంచి కూడా స్కూల్స్ లో ఫిట్నెస్ సంబంధించి చెక్ చేయాల్సిన ఆవశ్యకత ఉండుండేది. బట్ ఈ రోజు కానీ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇక ఇంకొకటి, ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి ఆధారంగా స్కూల్స్ అన్నింటినీ క్లోజ్ చేస్తున్నారు. 27,000 ఉన్నటువంటి స్కూల్ ని 23,000 తీసేసి కేవలం 4,000 మాత్రమే పరిమితం చేస్తారనేది వాళ్ళ పీడిఎస్ సంబంధించి నాయకులు ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. నిజంగానే ఈ విధంగా చేస్తున్నారు. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? సీఎం చేతిలోనే ఉంది. మరి సీఎం చేతిలో ఉన్నప్పుడు ఈ విద్యాశాఖ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టాలి కదా, ఇంకాస్త చర్యలు తీసుకోవాలి కదా. ఇటుపక్క ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఇంతకుముందు మనం బయట కూడా ప్లే చేసాం. శ్రీవాణికి సంబంధించి ఒక పక్క ఉరితాడు, ఒక పక్క బోర్డు పట్టుకుని ఉన్నారు. ఎందుకు? ప్రైవేట్ స్కూల్స్లో ఈరోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే యూకేజీకి ఎంతైతే పే చేస్తున్నామో ఈ ఇయర్ పే చేసింది, నెక్స్ట్ ఇయర్ యూకేజీకి దీనికి పెరిగిపోతుంది, యూకేజీకి పెరిగిపోతుంది. సో పర్సంటేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఎప్పటికీ ఎంతవరకు మధ్యతరగతి వారు దీన్ని భరించగల స్థాయి సామర్థ్యం ఉంటుంది అనుకోవచ్చు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. సేవింగ్ అనుకున్నటువంటి సేవింగ్స్ కూడా లేకుండా పిల్లల భవిష్యత్తే కావాలని చెప్పి యూకేజీ, ఎల్కేజీ కూడా ఇంత స్థాయిలో ఫీజులు పెడుతున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నవీన్ గారు ఉన్నారు, స్టూడెంట్స్ లీడర్. అదేవిధంగా తిరుపతి గారు ఉన్నారు, టీచర్స్ అసోసియేషన్ లీడర్స్.
మనకి ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నమస్తే మేడం. ఈ రోజు నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఈ రోజు తెరిచేటువంటి పరిస్థితి ఉంది మేడం. ఈ రోజు రేవంత్ రెడ్డి గతంలో డెబిట్ లో చూసాం, మరి విద్యాశాఖ వేరే వాళ్ళ దగ్గర పెడితే శ్రద్ధ పెట్టరు అనేటువంటి విషయాన్ని కూడా గతంలో వారు ప్రస్తావించారు. మరి ఈ రోజు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖలోనే ఇంత పెద్ద పొరపాట్లు జరుగుతా ఉన్నాయంటే వారి పనితనం ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక విషయం, ఈ రోజు పాఠశాలలు ఓపెన్ అయినటువంటి క్రమంలోనే ఈరోజు ఆర్టీఓ అధికారులు హుటాహుటిన రోడ్ల మీద ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ బస్సులు కూడా స్కూల్ బస్సులను కూడా చెక్ చేస్తా ఉన్నారు. మరి ఇన్ని రోజుల సంది మరి విద్యా వ్యవస్థ మరి రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎక్కడ పోయినటువంటి విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో 27,000 స్కూల్ ఉన్నాయని చెప్పేసి మరి దాంట్లో 4,000 స్కూల్లో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తా ఉన్నాయంటే మరి ఈ రోజు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో, విద్యా వ్యవస్థ మీద వాళ్ళు ఎలాంటి శ్రద్ధ పెడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే మరి బస్సులకు ఫిట్నెస్ అనేటువంటి విషయం మరి 2 నెలల సంది ఈ రోజు విద్యాశాఖకు పాఠశాలలో సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి దీని మీద పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు ఎందుకు దృష్టి సాధించినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఈ రోజు ఎల్కేజీ నుంచి 10th వరకు లక్షల రూపాయలు ఈ రోజు ప్రైవేట్ సంఘంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా ఒక పెద్ద మాఫియాగా సిండికేట్ ఈ రోజు విద్యార్థిని మొత్తం కూడా వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి విషయంలో మరి ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాల కూడా పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి అన్ని రకాలుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ ప్రభుత్వ స్కూల్లే మరి ఈ స్థాయిలో మూతపడతా ఉన్నాయంటే మీ పనితీరుకు ఒక నిదర్శనం అనేటువంటిది కూడా ఒకసారి గమనించాలి. ఈ రోజు ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే మరి విద్య మీద ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. ఇంకొక విషయం, ఆర్టీఓ అధికారులు హుటాహుటిన ఈరోజు ఏదో స్కూల్ ఓపెన్ అయినాయి అని చెప్పేసి ఈ రోజు వారేదో మేమేదో చేస్తామన్నటువంటి హడావుడిలో భాగంగా ఈ రోజు అన్ని ప్రైవేట్ బస్సులను కూడా చెకింగ్ చేస్తా ఉన్నారు. మరి ఆర్టీఓ అధికారులు మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడికి పోయారు, మీ రవాణా శాఖ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, మరి విద్యాశాఖ రవాణా శాఖ కలిసి చేయాల్సినటువంటి పని ఈ రోజు వచ్చి అకస్మాత్తుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల మీద శ్రద్ధ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల మీద పెడుతున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు మాఫియాగా మారింది. ఈ రోజు పేద విద్యార్థి చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఈ రోజు ఎల్కేజీ నుంచి మనకి స్కూల్ బస్సులు ఫెసిలిటీ ఉండదు కాబట్టి లేదు. ప్రైవేట్ స్కూల్లోనే మనకి బస్సులు అంటే యాజమాన్యానికి సంబంధించి స్కూల్ బస్సులు అనేవి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేస్తున్నారు. చెక్ చేయడం తప్పు కాదు, చెక్ చెయ్యాలి, లేకపోతే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. బట్ ఈ రోజు చెక్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అంటే అదే మేడం, ఈ రోజు వాళ్ళ పనితనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి గత 2 నెలల సంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ పూర్తి స్థాయిలో ఈ రోజు సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యం. మరి మండలంలో కానీ జిల్లాలో కానీ ఉన్నటువంటి విద్యాశాఖ ఏం చేస్తుంది, మరి దాన్ని మానిటర్ చేసేటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కాలినడకన ద్వారానే ఈ రోజు స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు పట్టణం వైపు వెళ్ళాలంటే మరి ఈ రోజు ఫిట్నెస్ బస్సులు కూడా మన గతంలో తరచుగా చూస్తా ఉన్నాం, ఎన్నో రకాల యాక్సిడెంట్లు గురవుతా ఉన్నాయి. ఈ రోజు పరిమితిని మించి విద్యార్థులను తీసుకుపోవడం, ఆటోలలో తీసుకుని పోవడం మనం చూస్తా ఉన్నాం. దానికి మరి ఎన్నో అనర్థాలు దారి తీసింది. కానీ ఈ రోజు రవాణా శాఖ మరియు వీళ్ళందరూ కూడా ఈ రోజు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటా ఉన్నారు. మీరు చేసేటువంటి పని ముందర చేయాలి, కానీ ఇప్పుడు ఏదో మేము చేస్తున్నాం అనేటువంటి చెప్పడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు. అంటే ఏదైనా సమస్య వస్తే గానీ ఈ రోజు యంత్రాంగం స్పందించేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం చెప్తా ఉంది 15వ తారీఖు నుంచి మేము బళ్ళు ఓపెన్ చేస్తామని. మరి గతంలో మీరు ఏం చేశారు? మరి రవాణా శాఖ ఏం చేసింది? విద్యాశాఖ ఏం చేసింది? స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నటువంటి విద్యాశాఖ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్కి సంబంధించి అది ప్రైవేట్ యాజమాన్యాలు ఉంటాయి కాబట్టి స్కూల్ సంబంధించి చెక్ చేసుకుంటుంటారు. ఒకవేళ ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కాబట్టి బస్సు ఫిట్నెస్ మర్చిపోతున్నారు, ఎప్పుడెప్పుడు ఆ విధంగా నడిపిస్తున్నారు, లైసెన్స్ లేకుండా డ్రైవర్లు పెడుతున్నారు, ఫిట్నెస్ చెకింగ్ చేయట్లేదు, ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రికాషన్స్ ముందుగా తీసుకోవట్లేదు కాబట్టి చెక్ చేస్తున్నారు. ఓకే, ప్రభుత్వ స్కూల్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంది అనుకోవచ్చు గవర్నమెంట్? మీకు తెలిసినంత వరకు అసలు ఏమీ తీసుకోలేదా? ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో మరి కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతా ఉంది. మరి ఈ రోజు విద్యార్థులకు అందించేటువంటి యూనిఫామ్ కానివ్వండి,
వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ ఇంతవరకు కూడా విద్యాశాఖ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి పాత దుస్తులతోటి కొత్త విద్యా సంవత్సరం ఈ రోజు విద్యార్థులందరూ కూడా చేపడతా ఉన్నారంటే మరి విద్యాశాఖకి ఈ రోజు ప్రభుత్వం పైనటువంటి చిత్తశుద్ధి ఏంటంటే కూడా ఒకసారి మనం గమనించాలి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏది గతి లేక మరియు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటారు వాళ్ళని విస్మరించి ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము కడుతూ ఈ రోజు నియంత్రణ లేకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మరి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు క్లాసులలో ఉన్నటువంటి సంఖ్యని. ఆ సంఖ్యను పెంచాలంటే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలకైతే ఈరోజు విద్యార్థులు అయితే ఇలా వెళ్తా ఉన్నారో మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కూడా అదే విధంగా తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు అమలు చేయాలి. అదే విధంగా ప్రైవేట్ లో ఉన్నటువంటి ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రభుత్వం ఒక నియంత్రణ కమిటీ వేసి మరి మనం గతంలో చూసాం మరి ముఖ్యమంత్రి విజయ్ గారు తమిళనాడు ఏ రకంగా అయితే ఫీజుని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చాడో అలాంటి చట్టాన్ని మరి పెడతామని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నా కూడా ఎలాంటి చర్యలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనికి అంతటికి కూడా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఏ విద్య అయితే ఉచితంగా మరి ప్రతి విద్యార్థికి చెందాల్సినటువంటి ఉచిత విద్య ఈ రోజు మొత్తం కమర్షియల్ అయిపోయి మార్కెట్ లో డబ్బులు పెట్టి చదువుకుంటున్నామంటే ఈ రోజు మన సమాజం ఎటువైపు పోతా ఉందని కూడా ఆలోచించాలి. ఈ రోజు విద్యపై ఈరోజు ప్రభుత్వం పెట్టాల్సిన దృష్టి ఏంటంటే ప్రతి విద్యా సంస్థలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా సుందరీకరణ చేయాలి. మరి ఈ రోజు చూస్తా ఉంటే నల్గొండలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి పాఠశాలలో ఈరోజు సీట్లు దొరకనటువంటి పరిస్థితి అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాలను ఏ రకంగా మరి ప్రభుత్వం అభివృద్ధి చేసిందో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి. అదే విధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మంచి అకామిడేషన్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ కానీ అందిస్తే మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము కాయకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ మరి ప్రైవేట్ రంగాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా చేస్తున్నారు కదా. ఎందుకంటే ఉన్నటువంటి స్కూల్స్ 27,000 స్కూల్స్ ఉంటే 24,000 క్లోజ్ చేసి కేవలం 23,000 క్లోజ్ చేసి 4,000 మాత్రమే రన్ చేస్తారు రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ తీసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటే దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తానటువంటి రేవంత్ రెడ్డి గారి మాటకు ఇది ఒక నిదర్శనం. మీరు సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖని ఈరోజు 23,000 పైగా స్కూళ్లు మూత పడతా ఉన్నాయంటే మీ పనితీరు ఎలా ఉందనేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల మీద మీరు పెట్టేటువంటి శ్రద్ధ ఏ విధంగా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలి. ఈ రోజు పేరుకు మాత్రమే విద్య అనేటువంటి పేరును ప్రతి దగ్గర ప్రస్తావిస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు విద్యని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కావున దీనిపై తక్షణమే మరి మనం గతంలో చూసాం మరి ఆకునూరు మురళి గారు ఉన్నత మరి విద్యాశాఖ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా ఈరోజు రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఉందంటే మరి విద్యా వ్యవస్థ మీద ఈ సర్కార్కి ఎలాంటి మరి శ్రద్ధ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఆకునూరు మురళి అనేటువంటి వ్యక్తి కూడా ఈ రోజు గ్రామీణ స్థాయిలలో విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్నిటి మీద కూడా పరిశోధన చేసి మీరు పెడుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటండి నవీన్ గారు? అంటే ప్రభుత్వం ముందు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోజే స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యాయి. స్కూల్స్ కాకపోతే అనేక అనుమానాలు, స్కూల్స్ ని క్లోజ్ చేసేస్తున్నారు. ఉన్నటువంటి స్కూల్స్ ని దాదాపుగా 23,000 స్కూల్స్ ని క్లోజ్ చేసేస్తారు, 4,000 స్కూల్స్ తోనే ఓపెన్ చేస్తారు, రన్ చేస్తూ ఉంటారు. ఇటువంటి కామెంట్స్ అన్నిటితో అనేక అనుమానాలతో ఈసారి స్కూల్స్ రీఓపెనింగ్ అనేది జరుగుతోంది. దీనికి సంబంధించి పీడీఎస్ నాయకులు కూడా ధర్నాలు చేస్తున్నారు. విద్యాశాఖని డైరెక్ట్ గా మనకి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అటువంటిది ఇంకా బలోపేతం చేయడం మానేసి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? దీనికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. విద్యాశాఖకు సంబంధించి అది కూడా స్కూల్స్ రీఓపెనింగ్ కి సంబంధించి ఈ రోజు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వెళ్తుంటారు, కానీ అనేక అనుమానాలతో ఆందోళనతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా క్లోజ్ కాబోతున్నాయి. కేవలం 4,000 స్కూల్స్ రన్ చేస్తారని కొన్ని ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుంది? స్కూల్స్ క్లోజ్ చేస్తారా, ఉంటుందా మా స్కూల్ ఆ కోతల్లోనే పోతుందా అనే ఆందోళనలో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు తల్లిదండ్రులు? ప్రశాంత్ తెలంగాణ వ్యాప్తంగా నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు
నెలకొంది. అయితే ఈ రోజు అమావాస్య కావడంతో కొంత సెంటిమెంటల్ గా విద్యార్థులను పంపించకపోయినప్పటికీ కూడా అది పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలలో బ్రేక్ఫాస్ట్ కూడా పోషణ అభియాన్ పేరు పేద విద్యార్థులు వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ను కూడా అధికారికంగా ఇది పాఠశాలల బలోపేతంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల పూర్తిగా విఫలమవుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగంలో లోబడి పనిచేయాల్సిన ప్రైవేట్ ప్రశాంత్, మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఒకసారి చెక్ చేసేయండి. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్, ఏంటి ప్రభుత్వం దాదాపుగా ప్రభుత్వ స్కూల్స్ ని క్లోజ్ చేయబోతోంది అనే ఒక మాట తెర మీదకి వచ్చింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ లెవెల్ వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి? వెంకటేష్, ఆశా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చెప్పండి. ఆశా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఈ రోజే ఓపెన్ అయ్యాయి. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను అయితే తల్లిదండ్రులు పంపించడం లేదు. అంటే ఒక సెంటిమెంట్ గా ఈ రోజు ఓపెన్ ఎక్కడైతే పునఃప్రారంభమైందో అమావాస్య రోజుగా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా అక్కడ పాఠశాల యాజమాన్యం కూడా 17వ తేదీన పాఠశాలలు ప్రారంభించాలని కూడా ఒక డిమాండ్ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే ఈరోజు అమావాస్య ఉన్నందునే స్కూళ్ళకైతే పంపించడం లేదని ఒక వార్త కూడా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇదొక వార్త అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపించడం లేదని చెప్పవచ్చు. చాలా రోజులుగా ఈ రోజు స్కూల్ ప్రారంభమైతే ఖచ్చితంగా విద్యార్థులకు బుక్స్ అందిస్తేనే వాళ్ళకి పాఠ్య బుక్లు అందిస్తేనే వాళ్ళు స్కూల్లో పోయి ఈ రోజు సిలబస్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలకైతే బుక్కులు అయితే పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు అయితే పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏవేవి విద్యార్థులకు అందరూ అవైతే ఇప్పటివరకు అందించలేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మహబూబ్ నగర్ తో పాటు వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలో ఒక వనపర్తి జిల్లాలో ఒక 10 కేంద్రాల్లో పుస్తకాల పంపిణీ అయితే జరిగినట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ళను చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో అయితే రోజుకైతే ఫీజులను అయితే దండిగా పెంచుతున్నారని చెప్పవచ్చు. ఆ నియంత్రణ లేకపోవడం వల్ల కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక నర్సరీ నుంచి యూకేజీ వరకు చూసుకుంటే 40 నుంచి 50 వేలు ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ఇంకా 1వ తరగతి నుంచి 10వ తరగతి అయితే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వం అయితే ప్రైవేటు స్కూళ్లపై నియంత్రణ లేకపోవడం, ఫీజులు అయితే ఇష్టం వచ్చిన రీతిలో ప్రైవేటు పాఠశాలలు అయితే పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫిట్నెస్ కు చూసుకుంటే ఇప్పుడు ప్రైవేట్ కు సంబంధించిన బస్సులు కానీ ఫిట్నెస్ కు సంబంధించిన అధికారులు ఆర్టీఏలు ఈ రోజు నిన్న నుంచి ఆర్టీ అధికారులు తనిఖీల పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. అంటే 15 రోజుల నుంచి స్కూళ్లు ప్రారంభమైతే వాళ్ళకు కూడా నోటిఫికేషన్ ఉంటుంది. 15 రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఆర్టీ అధికారులు ఎక్కడ కూడా కనిపించకపోవడం అయితే దారుణం అని చెప్పవచ్చు. ఫిట్నెస్ కు సంబంధించి ఈ రోజు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడే బస్సులు నాపి ఫిట్నెస్ లేవని వాళ్ళని ప్రైవేటు. కానీ వెంకటేష్, ఏదైతే స్కూల్స్ రీఓపెనింగ్ అప్పటికే విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్ కావచ్చు, అంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఏదైతే ఇస్తుంటారు యూనిఫామ్స్, బుక్స్, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. స్కూల్స్ మాత్రం రీఓపెనింగ్ సంబంధించి వచ్చేసింది. ఏ విధంగా చూడొచ్చు? విద్యాశాఖ కూడా అది కూడా డైరెక్ట్ గా సీఎం చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు?
వాస్తవంగా ఆశ ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్ కానీ విద్యార్థులకు సంబంధించిన నోట్బుక్స్ కానీ పాఠ్యాంశ పుస్తకాలు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు అయితే కనిపిస్తలేవు. ముఖ్యంగా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందని చెప్పవచ్చు. ఆయన మానిటర్ చేయలేకపోవడం వల్లనే ఇదంతా పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన విద్యార్థులకు ఆ నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ అందించాలని కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉందని కొందరు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సీఎం చేతిలో ఆ శాఖ ఉండడం వల్లే ఏ మంత్రి కూడా తాము చెప్పలేని పరిస్థితి ఉందని అక్కడ విద్యాశాఖ చెందిన అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యూనిఫామ్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ విద్యార్థులు ఈ రోజు అయితే చేరకపోవడం అయితే దారుణం అని చెప్పవచ్చు. ఓ పక్క సెంటిమెంట్ పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అయితే ఖచ్చితంగా చేరాలి. ఎప్పుడు చేరాలి? వాళ్ళకు యూనిఫామ్స్, అక్కడ పాఠ్యాంశాలకు సంబంధించిన బుక్స్ మొత్తం ప్రభుత్వం అందిస్తేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అందించకుంటే మరి ఎన్ని రోజులు అవుతుందో కానీ ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ అందిస్తామని అధికారులు చెప్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ దాఖలాలు కనిపించదు. మరో వారం 15 రోజులు అయితే ఖచ్చితంగా విద్యార్థులకు ఆ నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అందే పరిస్థితి లేదని ఆ విద్యాశాఖ అధికారులే చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఆశ ఏమన్నారు పేరెంట్స్ ఏమంటున్నారు? విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఒక పక్కన ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయడానికి అక్కడ తట్టుకోలేనంత స్థాయిలో ఫీజులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అక్కడ జాయిన్ చేయాలనేటువంటి సిచ్యువేషన్, దాన్ని కూడా కంట్రోల్ చేయట్లేదు గవర్నమెంట్. ఇటుపక్క ప్రభుత్వ స్కూల్స్ చూసుకుంటే కనుక కనీస వసతులు కానీ లేదంటే పిల్లలకి ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలు కూడా ఇంకెవరైనట్టు సిచ్యువేషన్. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూళ్ళు ఓపెన్ అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. రేపు మా కూతురు కానీ మా కొడుకు కానీ ఒక 5వ తరగతి కానీ 6వ తరగతి లేదంటే నర్సరీ నుంచి యూకేజీ కానీ ఎల్కేజీ కానీ ఇట్లా ప్రతి క్లాసు పైకి పోతున్నట్టే వాళ్ళ గుండెల్లో దడ అని రేగుతుందని చెప్పచ్చు. ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ఫీజులు అయితే నియంత్రణ లేకపోవడం, ఇష్టం వచ్చిన రీతిలో వారు నిర్వాహకులు ఆ యాజమాన్యం కూడా పెంచుకుంటూ పోతున్నది. దానికి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వం నియంత్రణ చేయాలి, ఇంత కటాఫ్ అని పీరియడ్ పెట్టాలి, కటాఫ్ కు సంబంధించిన డబ్బులు ఇంతే ఫీజులు వసూలు చేయాలని ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి మనకు కనిపించడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు చేసి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఫీజులు నియంత్రణ లేకపోవడం, ఫీజులు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకపోవడం అయితే ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలను తట్టుకోవడం కూడా పేద ప్రజలకు, పేద తల్లిదండ్రులు కూడా కొద్దిగా కష్టంగా, భారంగా అయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణలో ఈ రోజు నుంచి స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అవుతున్నాయి. బట్ చూస్తున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ రోజు మన విజువల్స్ చూస్తున్న విధంగా ఫిట్నెస్ సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికీ 35 వాహనాలు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి, వాహనాలు చెక్ చేస్తున్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, యూనిఫామ్స్ ఏదైతే ఇస్తున్నారో దాని గురించి కావచ్చు. ఈరోజు టిఫిన్ సంబంధించి పథకాన్ని స్టార్ట్ చేస్తామంటున్నారు. ఎంతవరకు? అదే విధంగా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి హాస్టల్స్ లో కూడా విద్యార్థులు మళ్ళీ వస్తుంటారు. వారికి కావాల్సినటువంటి ఫుడ్ విషయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి, నాణ్యమైన ఫుడ్ ఇవ్వట్లేదని చెప్పి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నప్పుడు వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు తీసుకుంటున్నారు ఏంటనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దానికి అనుగుణంగానే ఈ రోజు మనం మాట్లాడడం జరుగుతోంది. పీడిఎస్ నాయకులు కూడా ప్రతిరోజు ధర్నా చేస్తున్నారు ఉదయం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ ని క్లోజ్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రైవేట్ విద్యని ప్రోత్సహించడానికి చూస్తున్నారు. అటుపక్క ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యార్థులకి ప్రొడక్షన్ గా ఉన్నటువంటి బస్ వెహికల్స్ చెక్ చేస్తున్నారు తప్ప, ఇటుపక్క ప్రభుత్వ స్కూళ్ళలో ఏ విధంగా ఉన్నాయి, మౌలిక వసతులు ఉన్నాయా లేవా అనే ఒక అంశాన్ని కూడా తీసుకోకుండా ముందుకెళ్తుంది తెలంగాణ సర్కార్ అనే ఒక కామెంట్స్ కూడా వింటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. రైట్ నవీన్ గారు, చూస్తున్నాం అంటే ప్రజల తరఫు నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అటు ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతులు లేక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పంపించడానికి ఇబ్బందులు పడుతుంటే, ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయలేని దుస్థితిలో ఉన్నారు. ఈ రోజు
ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి బస్సులు ఏదైతే మరి ఆర్టీఓ అధికారులు మరి రవాణా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో మరి దాన్ని పర్సూ చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయని చెప్పేసి మరి అక్కడ విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా వచ్చి మరి మౌలిక వసతులు కానీ శానిటేషన్ కానీ మరి విద్యార్థులకు అందించినటువంటి నాణ్యమైనటువంటి భోజనం కానీ విద్యార్థులకు అందించినటువంటి పాఠ్య పుస్తకాల విషయంలో కానీ యూనిఫామ్ విషయంలో కానీ మరి ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద ఎవరు మాట్లాడడం లేదు. కావున దీని మీద మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థి సంఘాల నాయకులుగా. ఈ రోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 23,000 ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు మూతపడతా ఉన్నాయని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూసివేసి ఈరోజు ఇన్ని విద్యా సంస్థలు అంటే ఇన్ని పాఠశాలలు క్లోజ్ చేయట్లేదు అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట కదా. మరి ప్రభుత్వం చెప్తా ఉంటే మరి విద్యార్థి సంఘాల నాయకులు మరి రోడ్ల మీదకి ఎందుకు వస్తా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి ఒకసారి కూడా గమనించాలి. ఈ రోజు విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర లాలుచి పడి మరి విద్యని మొత్తం కూడా పక్కదారి పట్టించే విధంగా ఉన్నారు. మరి ఈ రోజు విద్యాశాఖలో ప్రధానంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల మీద ఉన్నటువంటి ఫీజులపై నియంత్రణ పెట్టాలి. దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మరి ఈరోజు బడిబాట అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం పెడితే మరి ఎంతమంది విద్యార్థులు బడిబాట కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరేటటువంటి విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ విద్యార్థి సంఘాల నాయకులకు కానీ చెప్పాలి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉన్నాయని రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలకి మరి మీరు ఎలాంటి ప్రభుత్వ పాఠశాలలు మూసేయమని చెప్తా ఉన్నారు. మరి మీరు పెట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మరి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలలో మరి విద్యార్థుల సంఖ్య పెంచారు, మరి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పెంచారు, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీలు కానీ బుక్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ ఎంతవరకు ఇంప్రూవ్ చేశారన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతటికీ అనడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకోవడం. ఈరోజు రేవంత్ రెడ్డిని కలుద్దామన్నా కూడా విద్యాశాఖ అధికారులు కానీ కలుద్దామన్నా కూడా ఈరోజు విద్యార్థుల శాఖకు కేటాయించకపోవడం పట్ల ఈరోజు ఈ అనర్థానికి దారితీస్తా ఉంది. మరి తక్షణమే చెప్తా ఉన్నాం, విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వం నియమించి మరి ఒక వ్యక్తి గానికి ఇస్తే బయటకు వచ్చి నిరసన చెప్తున్నారు కదా, ధర్నా చేస్తున్నారు కదా, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చింది, స్పందించింది? ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన కూడా రాదండి. ఈ రోజు ఏమంటా ఉన్నారంటే విద్యార్థి సంఘాల నాయకులు కావాలని మన ఉనికి కోసం రోడ్ల మీదకి వచ్చి విద్యార్థుల తరపున మాట్లాడుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి దీనిపై మరి ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక కమిటీ వేసి ఫీజులపై నియంత్రణ పెట్టాలి. ఈరోజు ఎల్కేజీ చూస్తా ఉంటే లక్షల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళేటువంటి విద్యార్థులు కనీసం చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే మరి ఈరోజు ప్రభుత్వం మరి విద్యాశాఖపై ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా అందరం కూడా గమనించాలి. ఒకటే మాట, మరి విద్యార్థి సంఘాల నాయకులుగా మరి విద్యార్థులకు ప్రతినిధులు మేము చెప్పేటువంటి మాట ఒకటే, మరి ప్రభుత్వం తక్షణమే కూడా విద్యాశాఖను కేటాయించి విద్యాశాఖకి విద్యారంగంలో మరి 30% వరకు నిధులు కేటాయించండి. మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. ప్రైవేట్ యాజమాన్యానికి కుమ్ము గాయకండి. ఈరోజు ప్రైవేట్ మాఫియా మొత్తం కూడా ఈ రోజు కాయ కష్టం చేసేటువంటి తల్లిదండ్రుల నెత్తురు రక్తం చుక్కలు తాగుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మరి అనేకమైనటువంటి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. మరి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు పోవడానికి గల కారణం ఏంటంటే మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్లనే మరి ప్రభుత్వ పాఠశాలలు మూతపడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు తీసుకోవాలి, స్పందించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.